హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఇనుమును ఎవ్వరూ నాశనం చెయ్యలేరు, దాని తుప్పు తప్ప. ఇక మనిషిని ఎవ్వరూ నాశనం చేయలేరు, వాడి ఆలోచన తప్ప. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, నా వరకు నేను ఆయుధాల కంటే తత్వశాస్త్ర అత్యున్నత రహస్యాల పరిజ్ఞానంలో రాణించాలి అనుకుంటున్నాను. ఇక శబ్దం ఏమీ కూడా నిరూపించదు. కోడి చిన్న గుడ్డు పెట్టి ఏదో గ్రహశాఖాలన్నీ పెట్టినట్టు అరుస్తుంది. ఇక నాలుక ఉండేది 3 అంగుళాలే, అయినా అది 6 అడుగుల మనిషిని చంపేయగలదు. ఇక డబ్బు సంపాదించడం నన్ను ఉత్సాహపరుస్తుందా? లేదు. నన్ను ఉత్సాహపరిచేది ఒక కష్టమైన పని చేసి విజయం సాధించినప్పుడే. ఎక్కడ జీవితం ఉంటే అక్కడ ఆశ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక సందు లేని పెట్టె నుండి బయటపడడానికి గల ఏకైక మార్గం ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించడమే. వ్యాపారంలో ఒక విషయం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు తప్పులు చేస్తాడు అనుకోవడం. ఇక చేస్తాడు కూడా. నేను టెక్నాలజీలో పెట్టుబడి హైప్ కారణంగా పెట్టను, మనుష్యులపై ఉన్న మరియు నమ్మకం ద్వారా. ఎవరు నువ్వంటే నీవు ధరించిన పాత్రలు అంతే. నీదని పిలిచే బ్రతుకంతేదన్ తెరపై కదిలే చిత్రమంతే. గుర్తుపెట్టుకో. ఇంకా కావాలి అన్న కోరికను వదిలించుకో తక్షణమే. పాముకు కోరల్లో, ఈగకు నోటిలో, తేలుకు కొండంలో మాత్రమే విషముంటుంది. కానీ ఒక దుర్మార్గుడికి వంటి నిండా విషమే ఉంటుంది. పోరాడాలనుకునే వాడి ముందు మూల్యం ఎంతో లెక్క పెట్టాలి. ఇక కొనేవాడికి 100 కళ్ళు కావాలి. దాని దొంగకి 1 కూడా అవసరం లేదు. దొంగిలించేవాడికి ఆ 1 కూడా అవసరం లేదు. ఇక క్షణికావేశం నిన్ను త్వరలోనే వెర్రివాడిలా చేస్తుంది. ఒక్క ఎండిపోయిన చెట్టు మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. అలాగే ఒక దుష్ట కుమారుడు కుటుంబం మొత్తాన్ని కూడా నాశనం చేయగలడు. నిజమే కదండి? అలాగే ఓ రహస్యం చెప్పనా? వారి గురించి మాట్లాడు, గంటల తడబడి వింటారు. కానీ నీ గురించి నీ దగ్గర మాట్లాడితే 1 నిమిషమైనా వినగలవా? అలాగే నిశ్శబ్దం మరియు ధ్యానం యొక్క సంతానమే సత్యమవుతుంది. గుర్తుపెట్టుకో. మనం కొత్త అనుభూతుల కోసం ఎంతో ఆరాటపడతాం, కానీ త్వరలోనే వాటి పట్ల ఉదాసీనం అయిపోతాం. నిన్నటి అద్భుతాలన్నీ నేడు సర్వసాధారణంగా మారిపోతాయి. ఉదయాన్నే నువ్వు ఆలోచించే మొదటి వ్యక్తి మరియు రాత్రి నువ్వు ఆలోచించే చివరి వ్యక్తి నీ ఆనందానికి లేదా బాధకు కారణమవుతారు. ఆగ్రహం అనేది నువ్వు విషం తాగి అది నీ శత్రువుని చంపుతుందని ఆశించడం లాంటిది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటే నీకో చక్కటి అనుకూలం ఉంటుంది. గుర్తుంచుకోండి, మూర్ఖత్వానికి వ్యతిరేకమైన రక్షణ ఇంకొకటి ఉండదు. అలాగే మందు చాలా గొప్పది. అది నిన్ను అన్ని చెడులను మరిచిపోయేలా చేస్తుంది. నిజమే కదా? లక్ష్యం గాలిలో కాదు, చేరుకునేలా ఉండాలి, సాధించగలిగేదిలాగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఒకసారి ప్రయత్నించు. నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి ఇదే ఉత్తమ మార్గమవుతుంది. కత్తి ఎప్పుడూ హంతకుడు కాదు, అది హంతకుడి చేతిలోని ఒక సాధనం మాత్రమే. ఏ మనిషి తన గతాన్ని తిరిగి కొనగలిగే అంత ధనవంతుడు కాడు కూడా. అర్థమైంది కదండి? మర్యాద అధికారాన్ని గెలవకపోవచ్చు, కానీ అది గౌరవాన్ని గెలుస్తుంది. మరియు గౌరవం అధికారాన్ని కూడా గెలుస్తుంది. నేను ఎప్పుడూ ముందుకు చూస్తుంటాను,
వెనుకకు చూస్తూ చాలా తక్కువ సమయం గడుపుతాను. మరి మీరు? వాస్తవాలు అనేవి ఉండవు. ఉండేదల్లా వివరణ మాత్రమే. గుర్తుంచుకోండి, ఒక దేశం బుద్ధిహీనంగా మెరిసే లోహాలను పోగు చేయడం ద్వారా సంపన్నం కాదు. దాని ప్రజల ఆర్థిక శ్రేయస్సు మెరుగుపరచడం ద్వారా అవుతుంది. నువ్వు రేపే చనిపోతావు అన్నట్టు జీవించు. నువ్వు ఎప్పటికీ జీవిస్తావు అన్నట్టు నేర్చుకో. అర్థమైంది కదా? దురాశపరుడు ఎడారిలోని బంజరు ఇసుక నేల వంటివాడు. అది ఎంత వర్షం పడినా, ఎంత మంచు పడినా పీల్చుకుంటుంది, కానీ ఒక్క మూలిక కూడా రాదు, ఒక్క మొక్క కూడా రాదు. గుర్తుంచుకోండి, నువ్వు వెళ్ళే ప్రతి చోట ప్రేమను పంచు. నీ దగ్గర నుండి వెళ్ళేవారు వచ్చినప్పటికీ కంటే సంతోషంగా వెళ్ళాలి. ప్రపంచాన్ని మార్చడానికి నువ్వు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? విద్య. ధైర్యం చేస్తే నువ్వు కొద్దిసేపు మాత్రమే తడబడతావు. ధైర్యం చేయకపోతే నిన్ను నువ్వు కోల్పోతావు. గుర్తుపెట్టుకోండి. అలాగే నిజాయితీ కోల్పోయిన కళలన్నింటిలో ఉత్తమమైనది. ప్రతి గందరగోళంలో ఒక విశ్వమే దాగి ఉంటుంది. ప్రతి అవ్యవస్థలో ఒక రహస్య వ్యవస్థ అనేది ఉంటుంది. అలాగే నిశ్శబ్దం సంభాషణ యొక్క గొప్ప కళలలో ఒకటి. గుర్తుపెట్టుకో, దేవుడికి ఆరాధించడం కంటే ధర్మానికి విధేయత చూపడం చాలా మంచిది కదా? నిజమే కదండి? నీ సంపద ఎంత పెరుగుతుందో దానితో పాటే నీ మరణ భయం కూడా అంతే పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జీవితం నీపై దేన్ని విసిరినా దానితో నువ్వు ఏం చేస్తావో అది నీ చేతుల్లో ఉంటుంది. ఇక నా నినాదం ఒకటే, ఎల్లప్పుడూ లెక్క సరిచూసుకో. ఎవరైనా నిన్ను చిత్తు చేసినప్పుడు వాడిని తిరిగి రెట్టింపు చిత్తు చెయ్యి. ఒక శక్తివంతమైన మనసును ఎవ్వరూ కూడా ఓడించలేరు. ఇక నా శరీరాన్ని పాతిపెట్టి నాకు ఎలాంటి స్మారక కట్టడాన్ని నిర్మించవద్దు. నా చేతులు మాత్రం బయట పెట్టండి. ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తి చనిపోయినప్పుడు అతని చేతిలో ఏమీ లేదని ప్రజలకు తెలియాలి. పొరుగువాడి పచ్చిక ఎల్లప్పుడూ కూడా పచ్చగానే ఉంటుంది. ఇక ఒక సమురాయ్ ఎల్లప్పుడూ కూడా మరణానికి సిద్ధంగా ఉండాలి. అది అతనిది అయినా లేదా మరొకరిది అయినా. మనస్సును తప్పుదారు పట్టించేది మనస్సే. కాబట్టి మనస్సుపై అపరిచితం కోల్పోవద్దు. కోపమనేది పోయబడినప్పుడే దానికంటే దానిని నిల్వ చేసిన పాత్రకు ఎక్కువ హాని చేసే ఒక యాసిడ్ లాగా ఉండాలి. ఒక స్నేహం ముగింపుకు చిరునవ్వే ఉత్తమ మార్గమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడు ప్రపంచాన్ని తన రూపంలోనే నిర్మించుకుంటాడు. వాడికి ఎన్నుకునే అధికారం ఉంది, కానీ ఎంపికను తప్పించుకునే శక్తి అనేది ఎప్పటికీ ఉండదు. గుర్తుంచుకోండి, నాలుకను ఎప్పుడు వాడాలో తెలిసినవాడు ఎప్పటికీ మూర్ఖుడు కాలేడు. ఒక్క లోపమైనా లేని మనిషి నీకు బయట దొరకడు. అలా ఉంటే వాళ్ళు ఇక్కడ కాదు, మ్యూజియంలో ఉండాలి. నిజమే కదండి? మంచి సలహా విమర్శించబడటం ఖాయం, కానీ అది ఇవ్వకపోవడానికి కారణం కాదు. ఇక మౌనంగా ఉండాలి, లేదా మౌనం కంటే నీ మాటలు విలువైనవిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మౌనం ద్వారా ఇతరుల లోపాలను నేను విని నా లోపాలను దాచేయగలను. గుర్తుంచుకోండి, నిదానంగానైనా సరే నిరంతరం పురోగతి సాధించే వాడిని ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచకు. శత్రువు ముద్దు కంటే స్నేహితుడి దెబ్బ మంచిది. గుర్తుంచుకో, శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు సంస్కారం కూడా అంతే అవసరమవుతుంది. నిజమే కదా? వజ్రాన్ని కాలి దగ్గర ఉంచి గాజు ముక్కను తలపై పెట్టినంత మాత్రాన ఆ వజ్రం విలువ అనేది ఎప్పటికీ తగ్గిపోదు.
ఇక మనదైతే అది మన దగ్గరికే వస్తుంది. కాకపోతే దాన్ని అందుకోగల సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకు వెచ్చదనమిచ్చే అగ్ని మనల్ని దహించగలదు కూడా. తప్పు అగ్నిది కాదు కదా. ఇక కీర్తి కొన్ని రోజులే, కానీ ఆ ప్రసిద్ధి శాశ్వతమైనది అని తెలుసుకో. గుర్తుంచుకో, ఓ చెట్టుని నరకడానికి నాకు 6 గంటల గడువు ఉంటే అందులో మొదటి 4 గంటలు నేను గొడ్డలినే పదును పెడతాను. ప్రతీకారం తీర్చుకోవాలా? అయితే నీ శత్రువుతో వాడు అసలు ఉనికిలో లేనట్టుగా జీవించు, సరిపోతుంది. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ఇలాంటి మరిన్ని చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.